All, welcome to LTX classes. So today we will see Hindu analysis of yesterday 24th and today 25th. Okay, so we'll cover both the uh, days of Hindu in one class. So see the first article. The first article in the last day 24th no వచ్చినది Feb 24th no. So the person you are looking here is Anil Chauhan. Okay, Anil Chauhan is the CDS, Chief of Defense Staff. Okay, so after the demise of late Shri Bipin Rawat sir, Anil Chauhan, he's also from army background. He took up as a Chief of Defense Staff. So for those of you ever get the Chief of Defense Staff, he's a hierarchy officer for all the three forces like Army, Navy, and Air Force. అందరికి he's just like a coordinating officer. Okay. So ఈయన ఏం చెప్తున్నారంటే recently addressed one meeting in Delhi. So he's saying that gray zone warfare, gray zone warfare, latest entry in lexicon of warfare, says CDS. సో లెక్సికన్ మీకు తెలిసిందే ఎనీవన్ బేసికల్గా మీరు జనరల్ స్టడీస్లోని ఎథిక్స్ పేపర్ 4 చూస్తే అందరూ చదివేది మీకు బేసిక్ టర్మ్స్ తెలుసుకోవడానికి చదివేది ద లెక్సికన్ అనే బుక్ ఉంటుంది. సో లెక్సికన్ అంటే ఆ బుక్లో ఏముంటుంది అంటే ఎథిక్స్కి సంబంధించిన అన్ని టర్మ్స్ డెఫినేషన్స్ ఉంటాయి. సో జస్ట్ బై అండర్స్టాండింగ్ ఆల్సో ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే లెక్సికన్ అంటే వార్ఫేర్ డిక్షనరీలోని కొత్త టర్మ్ వచ్చి చేరింది, దాని పేరే గ్రే జోన్. ఓకే, గ్రే జోన్ వార్ఫేర్. ఓకే, సో దీనికన్నా ముందు నేను మీకు చాలా వార్ఫేర్ ట్రైబ్స్ ఉన్నాయి. ఐ థింక్ యు ఆర్ అవేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద టైప్స్. ఫర్ లైక్ బేసికల్ గా మనకి త్రీ ట్రెడిషనల్ వార్ఫేర్స్ ఉంటాయి. త్రీ ట్రెడిషనల్ వార్ఫేర్స్ ఇది ఎప్పుడు ఏన్షియంట్ టైం నుంచి ఉన్నాయి. ఓకే, ఇదేం కొత్త కాదు కదా, ఏన్షియంట్ టైం నుంచి ట్రెడిషనల్ వార్ఫేర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేవీ ఉంది. సో నేవీ చోలా టైం, చోళన్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గుడ్ ఫర్ దేర్ నావల్ సిస్టమ్స్. When Portuguese has a very good naval system, they are famous for their blue water policy. In the same way, three traditional warfare అంటే అది అవే ఏంటి, ల్యాండ్, వాటర్, స్కై. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్ జనరల్ గా ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. ఓకే, దీస్ ఆర్ త్రీ ట్రెడిషనల్ వార్ఫేర్స్. ఇవి కాకుండా విత్ అడ్వెంట్ ఆఫ్ టెక్నాలజీ, చేంజింగ్ టైమ్స్, కొత్త కొత్త వార్ఫేర్స్ వచ్చి చేరుతాయి. ఓకే, సో లైక్ ఇప్పుడు మీరు చూస్తే we have a space warfare. Okay, space warfare is a term given by uh, Donald Trump. Okay, we also have a data wars. Okay, data war is like attacking, one kind of warfare where మన ఏవైతే డేటాబేస్లు ఉన్నాయో, మన సర్వర్స్ ఉన్నాయో అక్కడ అటాక్ చేస్తారు. ఓకే, దట్ ఇస్ డేటా వార్ఫేర్. సో అలా చాలా ఉన్నాయి, బట్ నౌ సిడిఎస్ ఇస్ కోటింగ్ అబౌట్ గ్రే వార్ఫేర్. ఓకే, ఏంటి గ్రే వార్ఫేర్ అంటే ఇన్ జనరల్, సో గ్రే is something not completely white, not completely black. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గ్రే అని మీరు మనం జనరల్ గా ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చదువుతాం. మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ దే సే దట్ ఎవ్రీథింగ్ ఇస్ గ్రే, నథింగ్ ఇస్ బ్లాక్, నథింగ్ ఇస్ వైట్. ఇక్కడ గ్రే వార్ఫేర్ అంటే సార్ ఏం చెప్తున్నారంటే, గ్రే వార్ఫేర్ అంటే నాట్ ఇండల్జింగ్ ఇన్ టు వార్ డైరెక్ట్లీ. ఓకే, సో డైరెక్ట్ గా వార్లోకి దిక్కుండా, సో డైరెక్ట్ గా దిగకపో డైరెక్ట్ గా దిక్కకూడదంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు గెయిన్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్ త్రూ ఆల్టర్నేట్ మీన్స్. సో సింపుల్ గా యూపీఎస్సీలోని రేపు రాబోయే ఫిలిమ్స్ లోని ద టర్మ్ గ్రే వార్ఫేర్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అని చెప్పి తప్ప ఒక 4 ఆప్షన్స్ ఇస్తే మీరు చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ గ్రే వార్ఫేర్ ఇస్ నాట్ డైరెక్ట్ వార్ఫేర్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ ఇండైరెక్ట్ వార్ఫేర్. ఓకే, ఇండైరెక్ట్ అంటే యూజింగ్ వేరియస్ టాక్టిక్స్.
ఎటువంటి టాక్టిక్స్ ఇవి? టాక్టిక్స్ లైక్ సైబర్ అటాక్స్, ఓకే, లైక్ జనరేటింగ్ ఫేక్ న్యూస్ ఆర్ ఆక్యుపైయింగ్ టెరిటోరియల్ రీజియన్స్. ఇది అసలైంది. ఇప్పుడు మెయిన్ ఛాలెంజింగ్ గా ఉంది, ఆక్యుపైయింగ్ ద టెరిటోరియల్ రీజియన్స్. అంటే ఇప్పుడు ఇండియా బార్డర్ ఇలా ఉందనుకోండి, జస్ట్ ఫర్ టెల్లింగ్ యూ, జస్ట్ ఫర్ ద సేక్, చైనా వాళ్ళ ట్యాంకర్స్ కానీ వాళ్ళ జీప్స్ కానీ జస్ట్ ఇలా మన దగ్గరకు వచ్చి ఇలా హార్న్ కొట్టుకుని వెళ్ళిపోయాయి అనుకోండి, సో అది చాలు. ఓకే, సో ఇఫ్ ఐ రికలెక్ట్ కరెక్ట్లీ, 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే మనకి గాల్వన్ టైంలో 2020లో ఉంది. ఓకే, 2020లోని ఎప్పుడైతే మనకి చైనాకి మధ్యన డిస్ప్యూట్స్ స్టార్ట్ అయ్యాయో, యుఎస్ ఏం చేసిందంటే విత్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇంటర్వెన్షన్, వాళ్ళు కొన్ని వెజల్స్ కొన్ని షిప్స్ మనకి సౌత్ చైనా సీలో అలా తిప్పారనమాట. ఓకే, సో దెబ్బకి మళ్ళీ చైనా మన దగ్గర నుంచి కూడా కొంచెం వెనకతలకి వెళ్ళింది. ఓకే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టాక్టిక్. అంటే మూవీస్ లో చెప్తారు కదా, డైరెక్ట్ గా అటాక్ చేయకుండా అంటే చంపేయకుండా చంపేస్తాను అని చెప్పే విధానం అనమాట. మనం చంపేయగలం అని తెలిసే విధానం. ఓకే, సో వార్ఫేర్ కాబట్టి, సో దీస్ ఆర్ సర్టెన్ టాక్టిక్స్ దే యూస్. ఓకే, సో దీనికి ఎవరు ఎగ్జాంపుల్ అంటే, ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకు ఆయన యూజ్ చేశారంటే చైనాని ఉద్దేశించి. ఓకే, సో హీ పర్టికులర్లీ యూజ్డ్ దిస్ టర్మ్ in reference to the China. China has been very adept at employing this kind of strategies time and again. మనం మీరు జనరల్ గా న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ లోని ఏది ఎప్పుడు మీరు ఇంటర్నేషనల్ ఇష్యూస్ చూసినా సంథింగ్ ఆర్ ద అదర్ చైనా మేక్స్ న్యూస్. నేను లాస్ట్ వీక్ నేను తీసుకున్నప్పుడు కూడా సౌత్ చైనా సీ గురించి చెప్పాను. సో అది కూడా వన్ ఆఫ్ ద Chinese activities. Okay, so this is about the gray warfare that you will see in the news. Just know the term, ఇది IR కి related article కాబట్టి just know the simple aspects of it. Mapping and all I already made you aware in the last class. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి చూడొచ్చు, సౌత్ చైనా సీ ఈస్ట్ చైనా సీ ఎక్కడ ఉందో, యూ కెన్ వాచ్ దట్ వీడియో. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఆర్టికల్. సారీ, ఓకే, గ్రే వార్ఫేర్. సో ఆయన అదే చెప్తున్నా చూడండి. సో అనిల్ చౌహాన్ మేక్స్ రిఫరెన్స్ టు చైనాస్ యాక్షన్స్ along the line of actual control. సో మీకు తెలుసుంటది, we have two lines. One is line of control, LOC, with Pakistan, and line of actual control with the China. Okay, so ఆయన చైనాకి సంబంధించి along the line of actual control, as well as the South China Sea, the navy chiefs of various countries stress the need to work together and share information to counter the aggression of some nations. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనకి రైజ్ నో డైలాగ్ జరుగుతుందో అక్కడ కూడాను దే డిస్కసింగ్ అబౌట్ సేమ్ థింగ్స్. ఇఫ్ యు సీ సమ్ ఆఫ్ ద డిబేట్స్, వాళ్ళు కూడాను దే ఆర్ వెరీ కీన్ అబౌట్ కంట్రీస్ లైక్ చైనా అండ్ రష్యా. ఓకే, సో హీఈస్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. సో ఇక్కడ చూడండి, ద లెక్సికన్ ఆన్ వార్ఫేర్ జోన్ బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సౌత్ చైనా సీ. Okay, so General Johan said the grey warfare is a kind of military action below a particular threshold that would invite a response. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇంకా చెప్తాను, బిలో ఏ పర్టికులర్ థ్రెషోల్డ్ అంటే డైరెక్ట్ గా అటాక్ చేయకుండా, డైరెక్ట్ గా అటాక్ చేస్తే మనం కూడా అటాక్ చేస్తాం తెలుసు. సో దట్ వుడ్ ఇన్వైట్ ఎ రెస్పాన్స్. థ్రెషోల్డ్ అంటే లిమిట్. సో అక్కడికి వెళ్ళకండి, అంటే 100% కాకుండా ఒక 70%, 80% అలా అనమాట. జస్ట్ బై దమ్కి అంటాం కదా, అలా భయపడడానికి. ఓకే, సో దిస్ ఈస్ about the first article. So now we will go to next article. You see, will fast unto death if talks on sixth schedule with center fails, says Sonam Wangchu. Okay, so Sonam Wangchu, anyone మీకు తెలిసే ఉంటుంది. సోనం వాంగ్చూ ఈ బిలాంగ్స్ టు లదాఖ్. మీరు 3 ఇడియట్స్ చూసుంటారు మీరందరూ. 3 ఇడియట్స్ లోని అమీర్ ఖాన్ రోల్ ని Sonam Wangchu sir నుంచి ఇన్స్పైర్ అయ్యారు. Sonam Wangchu, if you don't know, just go and read about him. Very inspiring personality. He even, I think he won Raman Magsaysay award also.
ఓకే, ఈయన లదాఖ్ లో ఉంటారు. హీఈస్ అ సైంటిస్ట్. హీ లెఫ్ట్ మెనీ హై పేయింగ్ కార్పొరేట్ జాబ్స్. హీ గాట్ మెనీ పేటెంట్స్ ఆన్ హిస్ నేమ్. ఎందుకు అన్ని వదిలేస్తారంటే జస్ట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ లదాఖ్ అండ్ ఫర్ ద యూత్ ఆఫ్ లదాఖ్. మీరు ఏదైతే మూవీలో చూసారో ఎగ్జాక్ట్లీ సేమ్ ఈయన లైఫ్ స్టైల్ అది. సో అంత పెద్ద ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, నేను ఫాస్ట్ ఆన్ టు డెత్, ఐ విల్ డూ ఆమర్ నిరాహార దీక్ష. ఓకే, ఎందుకు అంటే ఆన్ సిక్స్ స్కెడ్యూల్ విత్ సెంటర్ ఫెయిల్స్. ఓకే, ఇప్పుడు లదాఖ్ కి సిక్స్త్ స్కెడ్యూల్ స్టేటస్ ఇవ్వకపోతే నేను ఫాస్టింగ్ చేస్తానని చెప్తాను, ఫాస్ట్ అంటిల్ డెత్ అని చేస్తానని చెప్తున్నారు ఆయన. ఓకే, సో చూడండి, ద ప్రామినెంట్ క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చూ said on Friday that he would fast unto death in sub-zero temperature if talks between civil society leaders of Ladakh and Ministry of Home Affairs MHA did not succeed. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఏంటి సిక్స్ స్కెడ్యూల్, లదాఖ్ అసలు ఎందుకు అవసరం అనే డిమాండ్ మనకు తెలియాలి. ఇది ఇఫ్ యు ఆర్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఫర్ క్వైట్ గుడ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఇది ఎప్పటి నుంచి ఉంది, ఇదే కొత్త ఇష్యూ ఏం కాదు. జస్ట్ ఎలక్షన్స్ పీరియడ్ కాబట్టి అందరూ ఇప్పుడు మాదంటూ ఒక ఇష్యూ ఉందని రైజ్ చేయాలి కాబట్టి రైజ్ చేస్తున్నారు. సో బట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ సిన్స్ ఐ థింక్ 2021 నుంచి కూడాను వాళ్ళు ఇదే అడుగుతున్నారు. ఓకే, వాళ్ళకి స్టేటస్ యాడ్ చేయాలన్నది. సో వి విల్ సి రిగార్డింగ్ దిస్. సో సిక్స్త్ స్కెడ్యూల్, ఫిఫ్త్ స్కెడ్యూల్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే, సో సిక్స్త్ స్కెడ్యూల్, ఫిఫ్త్ స్కెడ్యూల్, ఇవి దేర్ ఆర్, మనకి ఏవైతే 12 స్కెడ్యూల్స్ ఉన్నాయో ఈ 12 స్కెడ్యూల్స్ లోని ఒక టూ స్కెడ్యూల్స్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఫిఫ్త్ స్కెడ్యూల్ లో సంబంధించి, ఫిఫ్త్ స్కెడ్యూల్ అంటే ఏంటంటే ఇది స్కెడ్యూల్డ్ ఏరియాస్ కి. స్కెడ్యూల్డ్ ఏరియాస్ అంటే వేర్ దేర్ ఈస్ యునో హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ scheduled people, SC people. Okay, so that is scheduled area and some tribes also ikkada. Okay, so sixth schedule ante this is especially where there is a huge population of tribals. Okay, so fifth schedule 10 states లో ఉంది. 10 states కి ఫిఫ్త్ స్కెడ్యూల్ స్టేటస్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్. సిక్స్త్ స్కెడ్యూల్ 4 states కి ఇచ్చింది. ఏంటి అంటే మీకు తెలిసి ఉంటుంది, ఏఎంటిఎం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఓకే, సో ఈ 10 స్టేట్స్ లైక్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, ఓకే, ఏపీ, తెలంగాణ, లైక్ దట్ వీ హ్యావ్ 10 స్టేట్స్ విల్ సీ ఇన్ ద మ్యాప్. ఓకే, ఏంటి మేజర్ డిఫరెన్స్ ఇవి ఎందుకు ఇచ్చింది అంటే, డెఫినెట్లీ స్పెషల్ రైట్స్ కోసం. సో వల్నరబుల్ గ్రూప్స్ కి ఖచ్చితంగా స్పెషల్ రైట్స్ అనేవి ఇవ్వాలి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ మీరు చూసినా, డిపిఎస్పి చూసినా, వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయలేదు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వీ హ్యావ్ టు సల్యూట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫర్ దట్. ఓకే, సో ఆయన ఎక్కడ కూడాను వల్నరబుల్ సెక్షన్స్, ఈవెన్ విమెన్ ఆల్సో కమ్ టు దట్ కేటగిరీ, ఈవెన్ డిజేబుల్డ్ సెక్షన్ పీపుల్ ఆల్సో కమ్ టు దట్ కేటగిరీ. సో వాళ్ళకి కూడాను స్పెషల్ రైట్స్ అనేవి ఉన్నాయి. అలానే ఎన్ని రైట్స్ ఉన్నా కూడాను ఈ కొన్ని ఏరియాస్ ఏవైతే డెసిగ్నేటెడ్ ఏరియాస్ ఉన్నాయో విత్ మోర్ నెంబర్ ఆఫ్ SC ST పాపులేషన్, వీళ్ళకి అంటూ సపరేట్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది విత్ దిస్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్కెడ్యూల్. దీని ద్వారా ఏమొస్తుందంటే వాళ్ళకి దే విల్ గెట్ స్పెషల్ రైట్స్ ఇన్ రెవెన్యూ కలెక్షన్, రెవెన్యూ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్. ఓకే, స్పెషల్ రైట్స్ విత్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఓకే, వైన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీకు తెలిసి ఉంటుంది, ఏదైతే ఫారెస్ట్ లోని దొరుకుతుందో ఫ్రీగా కింద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫారెస్ట్ ఏరియాస్ లోకి వెళ్తున్న దగ్గర ఒక మ్యాంగో కింద పడిపోయింది అనుకోండి, దట్ ఈస్ అ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మీరేం ప్లక్ చేయలేదు, అది పడిపోయింది అక్కడ దొరుకుతుంది. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. ఓకే, డ్రైడ్ లీవ్స్ కావచ్చు,
సో దీని మీద వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయి. సో ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మైనింగ్ యాక్టివిటీస్. ఓకే, ఇలాగా దీస్ పీపుల్ హ్యావ్ స్పెషల్ రైట్స్ రిలేటింగ్ టు ద యాజ్ ఫార్ యాజ్ ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ షెడ్యూల్ ఇస్ కన్సర్న్. సో ఇప్పుడు ఈ స్పెషల్ రైట్స్ ఎందుకు అంటే జస్ట్ ఫర్ దేర్ ఆల్ రౌండ్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఇది ఇస్తూ వీటికి వీళ్ళు ఇంకా బాగా పెర్ఫామ్ చేయడానికి కొన్ని కౌన్సిల్స్ కూడా క్రియేట్ చేశారు. అది ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, వి కాల్ ఇట్ యాజ్ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్, ట్రైబల్ అటానమస్ కౌన్సిల్స్, ఆర్ యూ కెన్ ఆల్సో సే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. రెండు ఒకటే, బట్ ఐఎమ్ యూజ్ టు టిఎస్సి. ఒక ఏ ఏంటంటే అడ్వైజరీ, ఇంకో ఏ అటానమస్. ఓకే, జస్ట్ గివ్ మీ a second. You see this? This is a fifth schedule. Fifth schedule areas. హిమాచల్ ప్రదేశ్ 10 ఉంటాయని చెప్పాను కదా, చూడదాం. 1 2. ఓకే, ఇక్కడ 9 ఉన్నాయి, ఇది తీసేయండి, ఇది పోయింది కదా. సో సో తెలంగాణతో పాటు యూ విల్ హ్యావ్ 10th వన్. ఓకే, సో యూ సీ హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్. Okay, all put together we have 10 states where these are known as the fifth schedule areas. They have special rights regarding to the, as I said, the land collection, mining, forest produce, etc., etc. Okay, so they are governed by tribal. A for advisory. ఓకే, సో ఇది అంతా మీరు చూస్తే మెయిన్ ల్యాండ్ కదా, ఇదంతా మెయిన్ ల్యాండ్ కి సంబంధించింది. మరి ఇక్కడ కూడా ఇది అసలు ఇంకా టెన్షన్ ఏరియాస్ కదా, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్. సో వీళ్ళకి సంబంధించి ఇక్కడ చూడండి, ఐ టోల్ యూ ఏఎంటిఎం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఓకే, సో సారీ, అస్సాం, బోడోలాండ్, మేఘాలయ, టీ అండ్ ఎం. ఓకే, సో 4 స్టేట్స్ కి మనకి ట్రైబల్, ఇక్కడ ఏ అంటే అటానమస్ కౌన్సిల్స్. ఓకే, సో వీటికి ఇన్ జనరల్ గా మీరు చూసుకుంటే ఏదైతే మనం అడ్వైజరీ కౌన్సిల్స్ ద్వారా అంటే ఇక్కడ కౌన్సిల్స్ అంటే ఏం చేస్తాయంటే ఈ ఈ ఏరియాస్ వాళ్ళు ట్రైబల్ అటానమస్ కౌన్సిల్స్ కానీ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆ కౌన్సిల్స్ కి ఎక్కువ పవర్స్ ఉంటాయి యాజ్ పర్ ఆర్టికల్ 244. ఓకే, ఇఫ్ యు సీ 244 అక్కడ ఏం చెప్పారంటే 244 gave a special preference to tribal areas in the mainland and the tribal areas in the tribal dominant areas in the నార్త్ ఈస్ట్. 244 లోని మనకి ఫిఫ్త్ గురించి చెప్పారు, 244 గురించి మనకి సిక్స్త్ గురించి చెప్పారు. మీరు వెళ్ళి చదివినా కూడా ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది ఇఫ్ యు సీ ద టెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్. ఓకే, కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆర్టికల్లో ఏం చెప్పారు, లదాఖ్ అన్నారు. ఇది లదాఖే కదా ఇదంతాను, ఈయన ఫైట్ చేస్తుంది లదాఖ్ గురించే కదా. మరి లదాఖ్ సిక్స్త్ స్కెడ్యూల్ స్టేటస్ అనేది దీనికి లేదు, మరి ఇవ్వాలి అని ఈయన ఫైట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడే ఎందుకు ఫైట్ చేస్తున్నారు అంటే లదాఖ్ సిక్స్త్ షెడ్యూల్ స్టేటస్ లేకపోవచ్చు కానీ లదాఖ్ ఆల్రెడీ ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ అని అక్కడ ఉంది, అటానమస్ కౌన్సిల్ ఆల్రెడీ అక్కడ ఉంది లదాఖ్ లో. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ రీడింగ్ ఆర్టికల్ విత్ న్యూస్ అండ్ యూ రీడింగ్ జస్ట్ లక్ష్మీకాంత్. సో నేనేం చెప్తున్నాను అంటే సిక్స్త్ షెడ్యూల్ లోని మనకి 4 స్టేట్స్ ఉన్నాయి ఏఎంటిఎం, కానీ ఏఎంటిఎం ఉన్న స్టేట్స్ అటానమస్ కౌన్సిల్స్ పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఇఫ్ యూ ఓపెన్ అటానమస్ కౌన్సిల్స్ మీరు ఒకసారి చెక్ చేస్తే
ఇండియాలో ఉన్న అటానమస్ కౌన్సిల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ 4 స్టేట్స్ తో పాటు యూ విల్ గెట్ 1 UT plus 2 states where you will find autonomous councils. One major difference which definitely not there in Lakshmikant is ఈ 4 states కి ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉంది. ఎందుకు అంటే యాజ్ యూజువల్ ఇవి 6th షెడ్యూల్ స్టేట్స్ కాబట్టి ఇంకా దేనికి కాన్స్టిట్యూషన్ స్టేటస్ లేదు. కానీ గవర్నమెంట్ విత్ స్పెషల్ యాక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్కి ఎల్ఏసి ఎల్ఏసిడి, ఓకే, లదాఖ్ అటానమస్ కౌన్సిల్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, అది ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు. లదాఖ్ అనేది ఇప్పుడు యూటీ కదా, సో ఒక యూటీ అయిపోయింది. సో ఇందులోని అటానమస్ కౌన్సిల్ అనేది ఉంది. కాకపోతే ఈ అటానమస్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ కాదు. ఇట్ ఈస్ గివెన్ త్రూ స్టాచ్యుటరీ ప్రొవిజన్. ఓకే, ఐఎమ్ అగైన్ టెలింగ్ యూ, ఇట్ ఈస్ గివెన్ టు స్టాచ్యుటరీ ప్రొవిజన్. ఇంకా 2 states ఏంటి సార్ అంటే, వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, ద అదర్ వన్ ఈజ్ మణిపూర్. ఓకే, ఇక్కడ కూడాను వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కొన్ని ఏరియాస్ లోని వీ హ్యావ్ అగైన్ అటానమస్ కౌన్సిల్స్, అండ్ మణిపూర్ లో కూడా అటానమస్ కౌన్సిల్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ సీ ద మ్యాప్ ఐఎమ్ షోయింగ్ యూ నౌ ఇట్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓన్లీ. మీరు ఇక్కడ చూస్తే ఆ 4 states నేను ఇంకో కలర్ తో మార్క్ చేస్తాను సో దట్ యూ కెన్ సీ క్లియర్లీ. చూడండి, ఇది లదాఖ్, ఇది 6th షెడ్యూల్ మ్యాప్ ఇది. ఓకే, ఇది లదాఖ్ యూటీ. ఇక్కడ చూడండి మళ్ళీ గోర్ఖా ల్యాండ్ వెస్ట్ బెంగాల్ దగ్గర. యు సీ సాదర్ హిల్స్, ఇది మణిపూర్ కదా. ఓకే, దిస్ ఈస్ నాట్ మిజోరాం, మిజోరాం కింద ఉంది. సో 2 states and one యూటీ ఆల్సో గాట్ అటానమస్ కౌన్సిల్స్. సో సార్ ఇప్పుడు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే, ఆ ఏదైతే ఉందో అటానమస్ కౌన్సిల్స్ అనేవి కొంచెం ఇంకా తక్కువ పవర్స్ ఉన్నాయి మనకి అది ఎప్పుడు, అది యాక్ట్ కదా, అది ఎప్పుడైనా అమెండ్ చేయొచ్చు ఈజీగా. మీరు అగైన్ యూ విల్ సి ఆర్డినరీ బిల్స్ ని ఈజీగా అమెండ్ చేయొచ్చు. మనం కాన్స్టిట్యూషన్ లో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద ద ఏరియా ఇట్ ఎఫెక్ట్స్, డిపెండింగ్ ఆన్ ద ఫెడరల్ ప్రిన్సిపల్స్. ఏదైతే మెజారిటీ ఉందో అది ఇంకా ఎక్కువ ఉండాలి, కొన్నిసార్లు సింపుల్ ఉండాలి, కొన్నిసార్లు స్పెషల్ ఉండాలి. Okay, so he is asking to give us a special status by including Ladakh into the 6th schedule. Okay, so this is a brief about 5th schedule and 6th schedule. So if you see, UPSC loves this portion. ఈ పోర్షన్ ఇన్ జనరల్ గా అందరూ పాలిటీ అనుకుంటారు, ఇది పాలిటీనే. కానీ దీని గురించి మీరు ఇన్ డెప్త్ గా చదివే సబ్జెక్ట్ ఇంకోటి ఉంది, దట్ ఈస్ ఇంటర్నల్ సెక్యూరిటీ. అక్కడ మీరు 5th షెడ్యూల్ గురించి ఇంకా డెప్త్ లో చదువుతారు. ఈవెన్ వెన్ యూ రీడ్ పోస్ట్ ఇండిపెండెన్స్, వీ హ్యావ్ ఎ టాపిక్ నోన్ యాజ్ ట్రైబల్ పంచశీల్. అక్కడ కూడా 5th షెడ్యూల్ గురించి చాలా డీటెయిల్ గా చదువుతారు. ఓకే, సో దిస్ ఈస్ ఇట్. లెట్స్ సి వాట్ యూపీఎస్సీ హెస్ డన్ విత్ దిస్ టాపిక్. సో చూడండి, ఇది దిస్ ఈస్ ఆస్క్డ్ ఇన్ 2022. If a particular area brought under 5th schedule of the Constitution of India, which of the following statements best reflects the consequence? Just 1 year back, a year, 1 or 2 years back. So it would create, many options choose there. It would create a local governing body in that area. No, it's not that easy to create local governing body. It would convert area into territory, area into union territory. Is it that simple? ఓకే, ఒక స్టేట్ ని యూటీగా కన్వర్ట్ చేయడానికి పార్లమెంట్ లో మొత్తం రచ్చరచ్చ జరిగింది 370. ఓకే, అంత ఈజీ కూడా కాదు. స్టేట్ సారీ స్టేట్స్ హ్యావింగ్ సచ్ ఏరియాస్ వుడ్ బి డిక్లేర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. కామెడీ. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇస్ ఎ గాన్ థింగ్. ఇప్పుడు ఎవరికి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇవ్వరు, అది ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు ఇచ్చారు, వాటినే ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో మీరు ఏపీ గురించి చూస్తే స్పెషల్ కేటగిరీ ఇవన్నీ పాలిటీషియన్స్ యూనో పబ్లిక్ ని గూ చేయడానికి చెప్పే మాటలు తప్ప అది జరిగే విషయాలు కాదు. ఓకే, దట్ ఈస్ అ గాన్ కాన్సెప్ట్. దెర్ ఇస్ నో ప్లానింగ్ కమిషన్ టు గివ్ దట్ స్టాటస్. నౌ వీ హ్యావ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ operates in a different approach. You don't have any you know delegation powers in Niti Aayog. It's just a recommendatory body. Okay, not even a commission. Niti Aayog lo I ante institution. Okay, so ఇప్పుడు
This is the answer. This would prevent the transfer of land of tribals to the నాన్ ట్రైబల్స్. ఎందుకంటే వీళ్ళకి స్పెషల్ రైట్స్ ఉంటాయి కదా. ట్రైబల్స్ కి రైట్స్ ఇచ్చేది వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని వాళ్ళకి ఉంచుకోవడం కోసం. అందుగురించి ల్యాండ్ రెవెన్యూ అని నేను చెప్పాను. ఓకే, ఈ ల్యాండ్ దీనికి సంబంధించి వీళ్ళకి సంబంధించినంతను వీళ్ళ అండర్లోనే ఉంటుంది. దే వుడ్ ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ ఆఫ్ ద ట్రైబల్ పీపుల్ టు ద నాన్ ట్రైబల్ పీపుల్. సో జస్ట్ టు గివ్ దెమ్ ప్రాపర్టీ రైట్స్. ఓకే, దిస్ ఇస్ 2022. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి. మీరు చూస్తే ఇది 2015. ఓకే, ఇక్కడ రెండు కలిపి అడిగారు. అక్కడ ఓన్లీ ఫిఫ్త్ స్కెడ్యూల్ అడిగారు, ఇక్కడ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్కెడ్యూల్ రెండు కలిపి అడిగారు. ద ప్రొవిజన్స్ ఇన్ ద ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్కెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు, ఓకే, సో ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ scheduled tribes. Okay, this is 2019. With reference to the, oh, sorry, not this question. This is reserved for later. Okay, so this is regarding the article of Sonam Wangchu regarding the sixth schedule. Okay, so now let's go to the OPEDs. Okay, two OPEDs ఉన్నాయి. This is not that important, but we will see anyhow. But this is I find a bit important. ఎందుకంటే ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి ఆర్టికల్స్ మనకి రావు, చాలా రేర్ గా వస్తాయి. ఎందుకు అంటే యు సీ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్ లైస్ ఇన్ హూ రైట్స్ ద ఆర్టికల్. ఇప్పుడు ఏదైతే NB8 అని మీరు ఇక్కడ చూస్తున్నారో, NB8 సింప్లీ టెలింగ్ యూ, NB8 మీన్స్ నార్డిక్ బాల్టిక్ కంట్రీస్. ఇప్పుడు రైజ్నా డైలాగ్ ఏదైతే అవుతుందో అక్కడ నార్డిక్ బాల్టిక్ కంట్రీస్ వచ్చి చేరారు. ఓకే, సో ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ వి గాట్ దిస్ ఆర్టికల్. నార్డిక్ బాల్టిక్ కంట్రీస్ అంటే ఏంటో మనకు తెలియాలి. సో లాస్ట్ క్లాస్ లో కూడా నేను ఇఫ్ ఐ రిమెంబర్, ఐ ఆల్సో మేడ్ యూ సమ్ క్వశ్చన్ రిగార్డింగ్ రెడ్ సీ, బ్లాక్ సీ, బాల్టిక్ సీ, అడ్రియాటిక్ సీ. ఓకే, సో బాల్టిక్ సీ కాదు, అడ్రియాటిక్ సీ. ఓకే, మెడిటేరియన్ సీ, యా. సో వీటి గురించి ఐ షోడ్ యూ సమ్ స్నిప్పెట్స్. సో టైమ్ టు టైమ్ ఐఆర్ కి సంబంధించి యూ హ్యావ్ టు డూ ద మ్యాపింగ్ ఆల్సో. యాక్చువల్లీ ఇది పార్ట్ ఆఫ్ అవర్ వరల్డ్ జోగ్రఫీ, కానీ వరల్డ్ జోగ్రఫీ అండ్ ఐఆర్ ఇప్పుడంతా మాక్సిమం కలిసిపోయి అకార్డింగ్ టు ద మ్యాపింగ్ ఆస్పెక్ట్స్ లోనే. సో వీ హ్యావ్ టు వెరీ క్లియర్. అండ్ మోర్ ఓవర్ ఇది మీకు నార్డిక్ బాల్టిక్, మీరు వెళ్ళి నార్డిక్ కంట్రీస్ ఏంటి, బాల్టిక్ కంట్రీస్ ఏంటి చూస్తే తప్ప ఇది కూడా మీకు అర్థం కాదు. ఇప్పుడు NB8 కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, 8 ఊరికే రాలేదు. సో ఇక్కడ సింపుల్ గా ఇంకో విషయం, ఇప్పుడు నేను ఇది ఎందుకు స్పెషల్ అని చెప్పాను, నార్డిక్ కంట్రీస్ బాల్టిక్ కంట్రీస్ కలిపి 8 ఉంటాయి. ఈ 8 కంట్రీస్ కి సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ ఇప్పుడు రైజ్నా డైలాగ్ లోనే పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు వాళ్ళు NB8 కార్పొరేషన్ అనే కార్పొరేషన్ తోనే ఇండియాకి వచ్చారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాకి ఇది నార్డిక్ బాల్టిక్ కార్పొరేషన్. ఓకే, సో వాట్ దే ఆర్ టెల్లింగ్ ఇస్ వి విల్ ఎక్స్టెండ్ సపోర్ట్ టు ద ఇండియా. ఇక్కడ మీరు ఏవైతే ఆథర్స్ చూస్తున్నారో ఈ ఆథర్స్ అందరూను, ఓకే, హీస్ ఫ్రమ్ డెన్మార్క్, వన్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఐస్లాండ్, లాట్వియా, లుథానియా, నార్వే అండ్ స్వీడన్. ఓకే, దీస్ ఆర్ ద 8 ఇన్ దట్ 8. సో ఈ ఆర్టికల్ రాసింది 8 ఫారెన్ మినిస్టర్స్. అంటే 8 ఫారెన్ మినిస్టర్స్ రాయరు, బట్ దిల్ గివ్ దేర్ ఇన్పుట్స్, ఓకే, టు ద ఎడిటర్. ఎడిటర్ ఓన్లీ కంపైల్స్ కదా, సో అలా అన్నమాట. సో బట్ ఇక్కడ అందరు వ్యూస్ ఉన్నాయి. సో అందు గురించి మనం దీన్ని అట్లీస్ట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఇట్ ఈస్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పినట్టు నార్డిక్ బాల్టిక్ ఆపరేషన్ సింపుల్ గా ఎందుకు వచ్చిందంటే ఇండియాకి అన్ని విధాలుగా ఎక్స్టెండ్ చేయడానికి సపోర్ట్. అది వేరియస్ లెవెల్స్ లోని, ఓకే, అది ఇన్నోవేషన్ కావచ్చు, ట్రేడ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, క్లైమేట్ చేంజ్ కావచ్చు, యూ టేక్ వాట్ ఎవర్, అన్ని లెవెల్లోని ఇండియాతో కలిసి పనిచేయడానికి వాళ్ళు దే ఆర్ వెరీ రెడీ. ఓకే, సో బిఫోర్ గోయింగ్ వాట్ దే సెడ్, లెట్స్ సి హూ ఆర్ దే, వేర్ దే లైస్ అనేది మనం చూద్దాం.
So you see here, observe the map closely for a minute. ఇక్కడ మీరు చూస్తే 3 టర్మ్స్, నేను 2 చెప్పాను, బట్ ఇది కూడా ఇక్కడ మ్యాప్ లో ఉంది కాబట్టి నేను చూపించేస్తాను సో దట్ మీకు క్లియర్ గా ఉంటుంది. స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి ఒక 3. ఓకే, దీంతో పాటు నార్డిక్ కంట్రీస్ ఉంటాయి ఒక 5. బాల్టిక్ కంట్రీస్ 3. అవి ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద నార్డిక్ కంట్రీస్? ఆర్ లేకపోతే ఈ 3 కలిపి ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. ఓకే, స్కాండినేవియన్ కంట్రీస్ ఆర్ 3 అని చెప్పాను కదా. అవి అంటే కొన్ని కంబైన్ గా కూడా ఉంటాయి, బట్ లెట్స్ 3 ఏంటంటే, ఒకటి డిఎన్ఎస్, డెన్మార్క్, నార్వే అండ్ స్వీడన్. దీస్ 3 ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్. మీకు స్కాండినేవియన్ కంట్రీస్ అంటే ఈ 3. ఓకే, నార్డిక్ కంట్రీస్ అంటే ఈ నార్డిక్ కంట్రీస్ లోని స్కాండినేవియన్ కంట్రీస్ కూడా కలిసి ఉంటాయి. సో దాన్ని మనం నార్డిక్ రీజియన్ అంటాం యాక్చువల్లీ. ఓకే, ఇవి 5 అని చెప్తాను. సో దిస్ 5 యూ కెన్ రిమెంబర్ విత్ నెమోనిక్. సో నెమోనిక్ ఎప్పుడు మీకు హెల్ప్ అవుతుంది అంటే, నెమోనిక్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. సో నెమోనిక్స్ ని గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇంకో నిమోనిక్ అవ్వదు. ఓకే, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చాలా నిమోనిక్స్ వచ్చేస్తాయి. సో బట్ ట్రై టు విజిట్ త్రూ ద మ్యాప్స్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు డిఎన్ఎస్ లోని డి అంటే సమ్ పీపుల్ ఆల్సో సే నో డచ్ అని అనుకోవచ్చు. సో డి అంటే డి అది కూడా అయింది కదా. సో యూ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ద అంతవరకు ఒక అప్రాక్సిమేట్ ఐడియా ఉంటే ఖచ్చితంగా మనకి న్యూమోనిక్స్ అని యూజ్ అవుతాయి. సో నార్డిక్ సంబంధించి వీ హ్యావ్ ఫైన్స్. ఓకే, ఫైన్స్ ఈజ్ ఫిన్లాండ్, ఐస్లాండ్, హియర్ ఐస్లాండ్, అగైన్ నార్వే, డెన్మార్క్, స్వీడన్, ఇక్కడ డిఎన్ఎస్. ఓకే, దీస్ ఆర్ ద 5 నార్డిక్ కంట్రీస్. సో మిగిలింది ఏంటి? బాల్టిక్ కంట్రీస్. చూడండి ఇక్కడ బాల్టిక్ కంట్రీస్ ఏ కలర్ తో ఉంది, ఈ కలర్ తో ఉంది. ఇవన్నీ ఈ 3 ఆర్, దీస్ 3 ఆర్ బాల్టిక్. ఎస్టోనియా, లాట్వియా, లుథానియా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన వాళ్ళు ఎవరు? నార్డిక్ అండ్ బాల్టిక్ కదా. ఇప్పుడు ఇండియాకి వచ్చింది నార్డిక్ అండ్ బాల్టిక్. దీస్ పీపుల్ కేమ్ నో. సో 5 + 3 8. So this is your NB8. I don't think you will ever forget. Okay, this is the origin of the term NB8. ఓకే, సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరే చూడండి. సో దే ఆర్ టెల్లింగ్ దట్ అవర్ మెసేజ్ ఇస్ క్లియర్. ఇన్ టైమ్స్ ఆఫ్ టర్మాయిల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ద వరల్డ్ నీడ్స్ మోర్ ట్రస్ట్, డైలాగ్ అండ్ కోఆపరేషన్. సో ఎప్పుడైతే ఛాలెంజింగ్ టైమ్స్ ఉంటాయో, దెన్ వీ విల్ డెఫినెట్లీ నీడ్ లాట్స్ ఆఫ్ కోఆపరేషన్, లాట్స్ ఆఫ్ ఇన్నోవేషన్, లాట్స్ ఆఫ్ డైలాగ్. అది మనకి చాలా వరకు ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి సంబంధించి దే ఆర్ టెల్లింగ్ దట్ లెట్స్ జాయిన్ అవర్ ఫోర్సెస్ టుగెదర్ టు ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద పీస్ అండ్ స్టెబిలిటీ, to oppose the aggregation, to maintain rules-based world order, and strengthen the world economy based on free trade. So simply they are saying that we will extend our cooperation no matter what happens. Okay, we are ready to work with India. సో ఇంకా వీళ్ళు ఒక క్వశ్చన్ చెప్తున్నారు. దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు నోట్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మా 8 కంట్రీస్ ఒక సైజ్ G20 మొన్న ఇండియాలో జరిగింది, మేమందరం హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ G20 కాదు, మేము G10 కన్నా పెద్దవాళ్ళం. Taken together, the size of the Nordic Baltic economies would qualify not only for the G20 but also for the G10. ఓకే, మా లెవెల్ G10 లాంటిది. ఓకే, సో మా కోఆపరేషన్ అనేది ఇండియాకి బాగా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే, వి ఆల్ ఛాంపియన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్డర్ బేస్డ్ ఆన్ మల్టీలాటరలిజం అండ్ ఇంటర్నేషనల్ లా. సో మల్టీలాటరలిజం. సో హియర్ you need to know what is actually unilateral, bilateral, multilateral.
సో పేర్లోనే ఉంది యూనిలాటర్ అంటే ఓన్లీ వన్ కంట్రీ డామినేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ ఒకప్పుడు ఉండేది. పోస్ట్ వరల్డ్ వార్ టైంలో మీరు చూస్తే వరల్డ్ ఈజ్ యాక్చువల్లీ యూనిలాటర్. ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రైజ్ ఆఫ్ ఎప్పుడైతే రష్యా అయిందో దెన్ వి హావ్ సీన్ టూ కంట్రీస్. సో నౌ యుఎస్ఏ విసెస్ యుఎస్ఎస్ఆర్. సో ఇది కోల్డ్ వార్ ఎరా చాలా వరకు ఇది నడిచింది. నౌ ద ప్రెసెంట్ పోస్ట్ ఇప్పుడు మిలీనియం టైమ్స్ నుంచి వీఆర్ యాక్చువల్లీ విట్నెసింగ్ ద మల్టీలాటరల్. సో మల్టీలాటరల్ అంటే వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని కాదు. ఒక రీజియన్ దానికి తగ్గట్టుగా దాన్ని ఎవెన్యూస్ ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తే NB8 నార్డిక్ అండ్ బాల్టిక్ అంతా ఒక మల్టీలాటరలిజం. ఓకే, ఇప్పుడు అలానే ఇండో పెసిఫిక్ ఈజ్ వన్ మల్టీలాటరల్ గ్రూప్. మనకి మోస్ట్ ఆఫ్ ద రీజనల్ గ్రూపింగ్స్ అన్ని దే ప్రమోట్ ద మల్టీలాటరలిజం. ఓకే, ఇది ఇప్పుడు ఆసియాన్ కావచ్చు, దట్ ఈస్ ఆల్సో మల్టీ, సమ్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కమింగ్ టుగెదర్ అండ్ జాయినింగ్. ఓకే, ద సేమ్ విత్ సార్క్, బిమ్స్టెక్. So all the regional groupings, they are working for their own interest. They want to work with other grouping for the combined interests. Okay, so this is it. So అదే చెప్తున్నా చూడండి, the valued cooperation in India, which is a key country with a long-standing democratic tradition, with which we have shared many core values. We have long-term, ever close with India and Indo-Pacific region. Okay, so they are also saying that the same thing. Our objective is to work together in all spheres. So we have chosen India. ఎందుకు ఇండియాని చూస్ చేసుకున్నా చూడండి. We have chosen India as a designation for many good reasons. Building our own strong commitment to the multilateral system. We want to increase the dialogue and cooperation on issues that dominate India and the global partners. ఉన్న దాంట్లోని మేము ఇండియాని హై లెవెల్ కాన్ఫరెన్స్ ఇక్కడ ఎందుకు పెట్టామంటే we would like to work with India because we are making India as a base to extend our cooperation with the Indo-Pacific region. Okay, so this is about NB8. Okay, you see the next article. Okay, so the next article, what you are seeing, it is written by Arun Maria. So he's simply talking about India ఏదైతే ఉందో, India should focus more on changing its strengths. ఓకే, సో ఇక్కడ పేర్లో కూడా ఏముందంటే చేంజింగ్ ద గ్రోత్ పారాడైమ్ అని ఉంది. సో దిస్ ఈజ్ మోర్ ఆర్ లైక్ మనకి ఎకనామీలోని ఒక ఆన్సర్ ఒక 4-5 పాయింట్స్ రాయడానికి తప్ప ప్రిలిమ్స్ కి ఐ డోంట్ థింక్ దట్ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు చూసిన IR ఆర్టికల్ ప్రిలిమ్స్ స్పెసిఫిక్ లో ఇంపార్టెంట్. దానికి ముందు మనం చూసిన 5th and 6th షెడ్యూల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బిఫోర్ దట్ వీ హ్యావ్ సీన్ ద గ్రే వార్ఫేర్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, అది మీకు మెయిన్స్ లోనే ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ లోనే ఇంపార్టెంట్. ఇక్కడ ఇది చూస్తే ఐ డోంట్ థింక్, యాజ్ ఐ సెడ్, ఫర్ మెయిన్స్ యూ కెన్ టేక్ సమ్ ఐడియాస్. ఇక్కడ ఈయనేం చెప్తున్నారంటే మనం ఇండియా ఏదైతే ఉందో, ఇండియా అనేది హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ మిస్టేక్స్. ఓకే, సో ఆయన సింపుల్ గా మనం ఎవరినో చూసి కాపీ కొట్టాల్సిన అవసరం లేదు. చేంజింగ్ ద గ్రోత్ పారాడైమ్. మనం ఏదైతే వేలో వెళ్తున్నామో మనకు తగ్గట్టుగా, మనకున్న ఛాలెంజెస్ తగ్గట్టుగా మన వేని మనం మార్చుకోవాలి తప్ప పక్కోడు ఏం చేస్తున్నాడు, వెస్టర్న్ కంట్రీస్ ఏం చేస్తున్నాయి అని చూసి డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయడం కాదు. మనకు తగ్గట్టుగా వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ వే. సో ఈవెన్ యూ రిమెంబర్ దెర్ ఇస్ అ వెరీ గుడ్ బుక్ ఆఫ్ AM జయశంకర్. Okay, that I really suggest for those who are giving a interview right now. నాకు వాళ్ళే చెప్పారు. సో ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ ద ఇండియా వే. సో మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ బుక్, ఎస్పెషల్లీ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇఫ్ యూ గెట్ ఇంటర్వ్యూ అండ్ ఫర్ యువర్ PSR ఆప్షన్ ఆల్సో. ద ఇండియా వే బై జయశంకర్. సో కొన్ని అంటే నాకు ఇది చదివినప్పుడు నాకు ఆ బుక్ గుర్తొచ్చింది, అందుకు నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారంటే రీసెంట్ గా RBI గవర్నర్ మన నిర్మలా సీతారామన్కి ఒక చిన్న లెటర్ రాశారు. ఆ లెటర్ లో ఏం చెప్పారంటే మీరు GDP మీద ఎక్కువగా ఎంఫసిస్ చేస్తున్నారు. సో జీడిపి పెరిగినంత మాత్రాన మనకి డెవలప్మెంట్ వచ్చినట్టు కాదు, ప్రోగ్రెస్ వచ్చినట్టు కాదు. GDP is only a వన్ ఇండికేటర్. ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్.
సో అదే అని చెప్తున్నా చూడండి, ద ఇండియాస్ ఎకానమీ ఇస్ నాట్ హెల్దీ. ద గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ has said in open letter to Nirmala Sitharaman. More GDP do not improve the well-being of citizens if it does not put more income in their pockets. ఓకే, జస్ట్ జీడిపి పెరగడం కాదు. సో ముందు ఆర్టికల్ కూడా మనం చూసాం, లాస్ట్ వీక్ లో నేను చెప్పినప్పుడు జాబ్లెస్ గ్రోత్. సో అక్కడ కూడా మనం చూసాం గ్రోత్ ఉంది కానీ జాబ్స్ ఏవి, అలాంటిది ఇది కూడా. ఓకే, సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే డస్ నాట్ పుట్ మోర్ ఇన్కమ్ ఇన్ దేర్ పాకెట్స్. ఒక జీడిపిఏ కాదు, జీడితో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఒక్క జీడిపి అంటే సింప్లీ ద వాల్యూ ఆఫ్ టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎకానమీ ఇన్ ఎన్ ఇయర్. సింపుల్ గా ఒక ఇయర్ లోని మొత్తం ఇండియాలోని ప్రొడ్యూస్ అవుతున్న గూడ్స్ సర్వీసెస్ అంతా కలిపితే ఒక నెంబర్ వస్తుంది, అది జీడిపి. ఓకే, సో జీడిపితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జస్ట్ దట్ జీడిపి చూసుకొని మనకి ఇది ఇది గ్రోత్ అనుకుంటే అది తప్పు. ఓకే, అక్కడేం లేదు, అక్కడ వరకే ఉంది జీడిపి గురించి, ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇప్పుడు మీరు చూస్తే జీడిపి ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇండియాకి మీరు మీరు ఇఫ్ యూ సీ ఆక్స్ఫామ్ రిపోర్ట్, సో వాళ్ళు చాలా ఇన్ఈక్వాలిటీస్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయని చెప్తారు. ఎంతవరకు ఉన్నాయంటే ఒక 2 to 5% పాపులేషన్, దే ఆర్ కంట్రోలింగ్ అట్లీస్ట్ 80% ఆఫ్ ఇండియాస్ వెల్త్. సో మరి ఇది ఆ, ఒక 80% దగ్గర అంత వెల్త్ ఉన్నప్పుడు మిగిలిన 20% అంత రిమైనింగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మరి ఇది ఎలా, ఏ పారామీటర్ గా ఇది ఆ, ఎక్కువ జీడిపి? ఓకే, అలానే మీరు చూస్తే జీడిపి ఇది వన్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సెకండ్ సచ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి జీడిపి పెరగాలి అంటే వీ హ్యావ్ టు సీ ద ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. సో చాలా వాటికి ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ అన్పెయిడ్ లేబర్. సో అన్పెయిడ్ లేబర్ ఇప్పుడు ఇంట్లోని మదర్, ఫాదర్, ఇన్ జనరల్ గా యూనో దే డూ సమ్ యాక్టివిటీస్. ఇప్పుడు మదర్ తీసుకుంటే మదర్ డూ యువర్ కుకింగ్, ఓకే, వాషింగ్, గార్డెనింగ్, ఎనీ అదర్ హౌస్ హోల్డ్ యాక్టివిటీ. సో ఇది ఫ్రీగానే చేస్తారు, దీనికి ఎవరు మదర్ చేస్తారని చెప్పి డబ్బులు ఎవరు అలా ఇండియన్ సొసైటీస్ అలా పనిచేయవు, మనం అమెరికాలో లేం కదా. సో యాజ్ ఫార్ యాజ్ ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ఇండియా, మనకు అలాంటివి ఏంటి లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ యువర్ మదర్ వెంట్ ఫర్ సమ్ యూనో అదర్ టౌన్, సమ్ అదర్ వర్క్. సో ఇంట్లో మీరే ఉన్నారు, యూ మైట్ బి స్టడీయింగ్ ఆర్ యూ మైట్ బి వర్కింగ్. సో అలాంటప్పుడు డెఫినెట్లీ మీరు మీ పని చేసుకోలేరు కాబట్టి యుల్ గో ఫర్ ఎ మెయిడ్. సో మెయిడ్ కి మరి ఆ, ఊరికి చేయదు కదా, మెయిడ్ ఏం మదర్ కాదు కదా. సో మెయిడ్ కి మనం ఇప్పుడు దానికి తగ్గట్టుగా వాల్యూ ఇవ్వాలి. సో వెన్ యూ పే టు దట్ మెయిడ్, దట్ ఈస్ జీడిపి. యాజ్ లాంగ్ యూస్ నాట్ పేయింగ్, దట్ ఈస్ నాట్ జీడిపి. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పారామీటర్స్ ఉంటాయి, చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్ ఉంటాయి, అందు గురించి జీడిపిని కరెక్ట్ ఇండికేటర్ అని మనం చెప్పలేం. ఓకే, సో ఈయన కూడా ఇక్కడ ఆర్టికల్లోని వీళ్ళు చెప్తుంది కూడా ఏంటంటే ద హెల్దీ కాంప్లెక్స్ సిస్టమ్ వేర్ హ్యూమన్ బాడీ ఆర్ ఎ నేషన్ ఆర్ ఎకానమీ కెనాట్ బి డిటర్మైన్డ్ బై ఇట్స్ సైజ్. వాట్ మ్యాటర్స్ ఇస్ ద షేప్. సైజే కాదు, ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు, సైజ్ పెద్దది కాదు, షేప్ కావాలి. అది మనం చెప్తాం కదా, క్వాంటిటీ కాదు క్వాలిటీ కావాలి. మీరు రోజుకి 12 hours 18 hours చదవడం కాదు, ఈవెన్ 6 hours చదివినా ఎంత ఎఫెక్టివ్ గా చదవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎఫెక్టివిటీ ప్లేస్ గ్రేటర్ రోల్. సో ఇక్కడ ద సేమ్ థింగ్. సో ఇప్పుడు మనం ఆ మైండ్ సెట్ నుంచి మనం మారాలి, అదే పారాడైమ్ షిఫ్ట్. ఓకే, సో డామినెంట్ మెజర్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఆల్ ఎకానమీస్, ద డామినెంట్ పారాడైమ్ ఈస్ ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆఫ్ ద పై బిఫోర్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనం మన వెల్త్ ని పెంచి తర్వాత మనం అది డిస్ట్రిబ్యూట్ చేద్దాం, అది బెటర్ అని చాలా ఎకానమీస్ అనుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఇండియా లాంటి కంట్రీలోని అది రీప్లేస్ చేయబడింది విత్ సమ్ కైండ్ ఆఫ్ సోషలిస్ట్ మోడల్స్. మనకి ఇప్పుడు వెల్త్ ఉన్నా లేకపోయినా మనం చేస్తున్నాం. ఇప్పుడు ఫ్రీ బీస్ ఉన్నాయి, ఏం వెల్త్ ఉందని చెప్పి ఫ్రీగా ఇస్తున్నారు, వెల్త్ ని పెంచుకొని మరి ఇవ్వాలి కదా. సో ఇండియా లాంటి సొసైటీలోని మనం ఏదో వెస్ట్ లో వెళ్ళి గ్రోత్ పెరిగి గ్రోత్ రేట్ పెంచితేనే ఇవన్నీ పెరుగుతాయంటే అది కరెక్ట్ కాదు అని అని చెప్తున్నారు. హీఈస్ ఆల్సో సేయింగ్ దట్ యూనో మనం మనకి తగ్గట్టుగా వీ హ్యావ్ టు చూజ్ అవర్ ఓన్ పాత్. We should move from following others to creating our own path. So, if you see here also, India's policymakers must free themselves from Western dominated theories of economics. In this, local solutions are way to solve the global
సిస్టమాటిక్ ప్రాబ్లమ్స్. సో మనకి వోకల్ ఫర్ లోకల్ ఉంది. సో లోకల్ సొల్యూషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్, అండ్ వీ కెన్ యూస్ లోకల్ సొల్యూషన్స్ టు సాల్వ్ ద గ్లోబల్ ప్రాబ్లమ్స్. సో ఇంకా హీస్ కీప్ ఆన్ సేయింగ్ దట్ హీ సేస్ దట్ ఇప్పుడు మొత్తం వరల్డ్ అంతాను ఈవీస్ లోకి వెళ్ళిపోతున్నారు. సో మనం ఎంతవరకు అది ఇండియాలో ఫ్లెక్సిబుల్ అనేది మనం ఆలోచించాలి. మనకి ఈవీస్ లేవు, మనకి ఏమున్నాయి, ఫాజిల్స్ ఉన్నాయి. ఓకే, వీ హ్యావ్ టు సి మన ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనేది చూడాలి అని చెప్తున్నారు. సో వన్ సెకండ్. యా, ఫాజిల్ ఫ్యూయల్స్. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ ని మనం ఎంత జుడిషియస్ గా యూజ్ చేసుకోవచ్చు అనే ఒక దాంట్లో మనం ఉండాలి. కానీ మనం కూడా వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఫాజిల్ ఫ్యూయల్స్ తగ్గించి వెంటనే ఈవీలోకి వెళ్ళిపోదంటే మనకి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అంత రిసోర్సెస్ ఉండాలి. అప్పుడే మనం అలాంటి వాటి గురించి ఆలోచించాలని చెప్తున్నారు. సో ఇండియా మస్ట్ ఫైండ్ ఏ న్యూ పారాడైమ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫర్ ద వరల్డ్ అండ్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ గ్రోత్. వాట్ కుడ్ బి ద పారాడైమ్ వుడ్ బి? సో హీ సేయింగ్ దట్ focus on other things what we can do according to our terms. Okay, so ఇక్కడ చూడండి, one good example is giving that you read this. 64% of India's citizen live in rural areas. 64 రూరల్ ఏరియాస్ లో ఉంటున్నారంట. కానీ మీరు చైనా చూస్తే 36% ఉన్నారు, యుఎస్ చూస్తే 17% ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? యుఎస్ కాపీ కొడుతున్నాం. యుఎస్ లోని పాపులేషన్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి? ఇన్వర్టెడ్ గా ఉన్నాయి. మనకి ఇలా ఉంటే వాళ్ళకి ఇలా ఉన్నాయి. యుఎస్ లోని అర్బనైజేషన్ ఎక్కువ ఉంది, రూరల్ పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇండియాకి రివర్స్ కదా. సో మరి అక్కడ తీసుకొచ్చిన టెక్నాలజీ, అక్కడ తీసుకొచ్చిన ప్రాసెసెస్, అక్కడ తీసుకొచ్చిన టెక్నికల్ నోహో ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది? సో ఇఫ్ యూ రీడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వీ హ్యావ్ వెరీ గుడ్ టాపిక్ నోన్ యాజ్ కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇట్ ఈస్ లైక్ యూ కంపేరింగ్ వన్ స్టేట్ విత్ అనదర్ స్టేట్ ఇన్ ద సెన్స్ ద కంట్రీ. సో వెన్ యూ డూయింగ్ ద కంపారిజన్ యూ హ్యావ్ టు డూ ఇట్ జుడిషియస్లీ. అక్కడ ఏదో ల్యాంబోగిని వాడుతున్నారని చెప్పి ఇక్కడ ఎలా అవుతుంది? ఇక్కడ ఇండియన్ రోడ్స్ కి ల్యాంబోగిని ఎలా సెట్ అవుతుంది? అందు గురించి కదా టెస్లా రాలేకపోతుంది. అక్కడ వేరు, ఇక్కడ వేరు, ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ వేరు, అక్కడ వేరు. సో దీనికి తగ్గట్టుగా మనం we have to make certain changes. We should not blindly follow, we should create our own way. Okay, so the time has come up to go back to the old solutions, to go to the future. Rural Bharat can be university for the world, producing innovations in institutions and policies for inclusive development. So same thing ikkada even quoted, ikkada you see, he even quoted Gandhiji. So Gandhi చెప్పింది కూడా అదే కదా. You see article 40, so regarding village panchayats and all, that is one of the Gandhian principle. Okay, this is simple idea, but I don't think prelims specific కాదు. But if you like some of the ideas, you can try to use it in your while you're writing your mains answers. Okay, so this is about Saturday. Okay, so now we will see today's paper, Sunday. సో ఈ రోజు పేపర్ చూస్తే నాకు నిజంగా ఏమనాలో తెలియట్లేదు. ఈ ఆర్టికల్స్ ఎవరు రాస్తారో తెలియదు, కానీ మేబీ ఆయనకి ఏమి లేవేమో ఈరోజు రాయడానికి. జస్ట్ దట్ 1 వీక్ లాస్ట్ వీకే రాసాం, ఈ వీక్ ఏం రాస్తాం, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి తెస్తాం అని అనిపించిందేమో. సో మీకు చూస్తే ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి ఆ పైన ఆ ఎడ్వర్డ్ సిండ్రోమ్ తీసేస్తే మిగతా అన్నీ ఒకటే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి చెప్తున్నారు, ఇక్కడ టీబీ గురించి చెప్తున్నారు, ట్యూబర్కులోసిస్ టీబీ గురించి చెప్తున్నారు, ఇక్కడ కూడా టీబీ గురించి చెప్తున్నారు. ఓకే, సో ఈ మూడిటికి ఒక లింక్ ఉంది. టీబీ కి కాజ్ అయ్యేది మైకోబాక్టీరియం, దాని గురించి ఇక చెప్తున్నారు కొత్త టెక్నాలజీ వస్తుంది అని. ఓకే, అది ర్యాట్స్ మీద కూడా ట్రై చేశారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే టీబీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోటీన్ తగ్గిపోతుంది, ఒక స్కీమ్ ఉంది. సో ఆ స్కీమ్ అనేది వాళ్ళకి ఒక 500 ఇస్తూ హెల్ప్ చేస్తుంది, ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్తున్నారు. ఒక పోషణ్ యోజన, నిక్షయ్ పోషణ్ యోజన, ఈ స్కీమ్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది టీబీ వచ్చిన వాళ్ళకి అని చెప్తున్నారు. ఓకే, దిస్ ఇస్ ద పోస్ట్ థింగ్. ఓకే, దిస్ ఇస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ మెజర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది లాంగ్ రన్ లో వస్తుంది.
టీబీకి కొన్ని ఉంటాయి మనకి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. సారీ, మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఎన్ని మందులు వాడినా మీకు ఆ మందులు పనిచేయవు. సో దాన్నే మనం యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం. సో ఇది లాంగ్ టర్మ్ లోనే వస్తుంది. అన్ని బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి లాంగ్ టర్మ్ లో వస్తుంది. ఓకే. సో ఈ మూడు ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాలమ్స్ లో ఇచ్చినా కూడాను, ఇఫ్ యూ ఆర్ even an average reader of science and technology, especially the biotechnology, diseases, research, you will definitely see no, a link between all the three. Okay, there's not even if we move to different articles, I know on a whole, these are all one. Okay, so now what we will do is we will cover TB. We will see, what are the anti microbial resistance. Okay, one second. So if you see, okay. So in general, if you see regarding tuberculosis, రీసెంట్ అంటే ఇంకా రాలేదు, మనం లాస్ట్ ఇయర్ చేసాం. 24th March, 24th March ఇస్ ద వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే, వరల్డ్ టీబీ డే. నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ ఒక 1 month లోనే వస్తుంది అది. సో అప్పుడు కూడా యూ విల్ సీ రిగార్డింగ్ దిస్ నిక్షయ్ పోషన్. సో మార్క్ మై వర్డ్స్, ఇది మళ్ళీ ఆ రోజుకి రాకపోతే అప్పుడు చూడండి. ఓకే, నిక్షయ్ పోషన్. సో డెఫినెట్లీ యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ 1 month కమింగ్ అప్. సో టీబీ ఏదైతే ఉందో, టీబీకి ఎలిమినేట్ చేయడానికి గవర్నమెంట్ చాలా ఎఫర్ట్స్ తీసుకుంటుంది. అసలు ఇన్ జనరల్ గా టీబీ అంటే, ఇప్పుడు యాజ్ ఐ సెడ్, టీబీ ఇస్ ట్యూబర్క్యులోసిస్ which definitely affects your lungs. Okay, tuberculosis, it definitely affects your lungs. We also have one report known as a global TB report. సో వీళ్ళు ఏంటంటే గ్లోబల్ టీబీ రిపోర్ట్, దే ఫోకసెస్ ఆన్ ఎలా టీబీ ఎఫెక్టెడ్ కేసెస్ వరల్డ్ లెవెల్లోని ఎలా ఉన్నాయని చెప్తుంది. WHO ఇంటర్వెన్షన్ జరుగుతుంది అది. సో టీబీ ఎఫెక్ట్స్ యువర్ లంగ్స్. టీబీ ఈజ్ అన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై, అక్కడే మెన్షన్ చేస్తారుగా, మైకోబాక్టీరియం. ఓకే, సో మైకోబాక్టీరియం is a bacterial infection which you will get the result of TB. So TB infection caused by mycobacterium. So ఇది ఎప్పుడైతే మైకోబాక్టీరియం ఇన్ఫెక్ట్ అవుతుందో, మైకో మైకోబాక్టీరియం ఇది ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో, ఇట్ విల్ ఎఫెక్ట్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, మోస్ట్లీ ద లంగ్స్, lymph nodes, and your respiratory. So then you will see a lots of coughing. Your lungs will get disturbed. You will get a chest pain. You will get weakness. ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళు, టీబీ ఉన్న వాళ్ళకి కోవిడ్ వచ్చిందంటే అది ఇంకా కష్టం. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో వీఆర్ డీలింగ్ ప్రెసెంట్లీ. ఓకే, ఎందుకంటే కోవిడ్ ఎఫెక్ట్స్ అగైన్ లంగ్స్. ఇఫ్ యు ఆర్ a టీబీ పేషెంట్, దెన్ వేర్ వెరీ లెస్ ఛాన్సెస్ టు సర్వైవ్. ఓకే, సో ఇట్స్ అ బ్యాక్టీరియం కదా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. బ్యాక్టీరియం విచ్ ఇస్ బ్యాక్టీరియా, ఇట్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. ఓకే, సో ఇప్పుడు టీబీ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఏదైతే నిక్షయ్ పోషన్ ఉందో ఈ ఆర్టికల్కి రండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, టీబీ వచ్చిన వాళ్ళకి ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ 500 అండర్
అండర్ నిక్షయ్ పోషన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ గా వీళ్ళు ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఇది చాలా వరకు 76% టీబీ పేషెంట్స్ ఇందులోని ఈ స్కీమ్ ని అవైల్ చేసుకున్నారు అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. ఓకే, నౌ లెట్స్ కమ్ టు ద మెయిన్ ఆర్టికల్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇది ఎప్పుడు వస్తుంది, దీని ఇంపాక్ట్ ఏంటి అనేది మనం చూడాలి. సో ఓకే, so when you do the drug abuse, simply remember the term drug abuse, then you have fair chances of getting a antimicrobial resistance. అంటే ఏంటి అంటే డ్రగ్ డోసెస్ ఉంటుంది. టీబీ ట్రీట్ చేయడానికి ఒక 6 months పడుతుంది, ఒక 6 months కోర్స్ ఉంటుంది. ఇందులోని కొంత మెడికేషన్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు అది తగ్గలేదు అనుకోండి, మీరు ఇంకా కంటిన్యూస్ గా డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదైతే ద బ్యాక్టీరియా ఉందో బాడీలోని, ఓకే, సో బ్యాక్టీరియా ఇంకా ఇట్ విల్ నాట్ రెస్పాండ్ టు డ్రగ్స్. ఇది నేను ఈ క్లాస్ కి సంబంధించి చెప్పట్లేదు, ఇన్ జనరల్ గా టీబీ గురించి కూడా కాదు, ఇన్ జనరల్ గా చెప్తున్నాను మీకు కూడాను. ఇన్ కేస్, ఎందుకంటే WHO 2019 లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది, 10 మేజర్ యునో హెల్త్ ఎయిల్మెంట్స్ ఇన్ ద కమింగ్ జనరేషన్స్ అని చెప్పి, అందులోని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే ఫ్యూచర్ లోని రాబోయే పాండమిక్స్ అనుకోండి. ఓకే, రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్లు కూడా అదే చెప్పారు, నెక్స్ట్ పాండమిక్ ఏదైనా వస్తే అది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఎందుకంటే కోవిడ్ కానీ అదర్ టైమ్స్ కానీ, కోవిడ్ టైంలోని చాలా మందికి స్టెరాయిడ్స్ వెళ్ళాయి, చాలా మంది యూనో మనం టాబ్లెట్స్ కూడా చాలా ఎక్కువ మంది తీసుకున్నారు. ఉన్నదానికన్నా కొంతమంది వస్తుందేమని భయంతో ముందే వేసేసుకున్నారు. సో దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. ఇది టీబీ లాంటి జబ్బుకి ఇంకా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ డోసెస్ వాడాలి కాబట్టి. ఓకే, సో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అని ఇంకోటి ఉంది, MDR-TB అంటాం మనం. సో ఇది టీబీ తగ్గకపోతే ఇది ఇంకో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో MDR-TB ఇస్ ద మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఓకే, దిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ టీబీ caused when the bacteria does not respond to the drugs. MDR-TB. ఓకే, ఇది కూడా మీరు క్రాస్ అయ్యారు అనుకోండి, అంటే ఇది కూడాను అయింది, ఇది కూడా క్యూర్ అవ్వలేకపోతే ఇంకొక స్టేజ్ ఉంటుంది. ఈ డ్రగ్ ఇది క్యూర్ అవ్వడానికి వి విల్ యూజ్ ఎ డ్రగ్ నోన్ యాజ్ బెడాక్యులిన్. బెడాక్యులిన్ ఇస్ ఎ, ఇది ఐ థింక్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ యూపీఎస్సి సమ్ టైమ్ బిఫోర్. సో ఈ బెడాక్యులిన్ అనేది చాలా హై రెసిస్టెంట్ డ్రగ్ అన్నమాట ఇది. సో ఇది కూడా, ఇది వేసినా కూడా మీకు తగ్గకపోతే, రెసిస్టెన్స్ యాంటీ మైక్రోబ్ రెసిస్టెన్స్ బాడీలో ఎక్కువ అయిపోతే, యూ విల్ ఎంటర్ ఏ స్టేజ్ నోన్ యాజ్ XDR-TB. ఓకే, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఓకే, దిస్ ఇస్ అ మోర్ సీరియస్ స్టేజ్. ఓకే, సో ఇప్పుడు ఇండియాలోని ఈ MDR-TB కేసెస్, XDR-TB కేసెస్ పెరుగుతున్నాయి. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇఫ్ యు సీ ఓవరాల్ వరల్డ్, వీఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, సో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీనిని వీ హ్యావ్ టు కట్ షార్ట్ యాజ్ యూనో యూనో స్పీడ్ యాజ్ పాసిబుల్. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఓవర్ లాంగ్ లెవెల్లోని చాలా వరకు ఓ, ఎన్నో స్టెప్స్ తీసుకుంటుంది. ఒక్కసారి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఒకసారి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే డ్రగ్ ట్రీట్మెంట్ కి బాడీ రెస్పాండ్ అవ్వదో, అది మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఇట్ విల్ కాజ్డ్ త్రూ బ్యాక్టీరియా కావచ్చు,
వైరస్ గురించి కావచ్చు, అదే చెప్తున్నాం కదా, కోవిడ్ ఈజ్ అ వైరస్. సో కోవిడ్ వల్ల కూడా ఏబిఆర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫంగస్ కావచ్చు, ఫంగై ఆర్ ఎనీ పారాసైట్స్ కావచ్చు. ఏది వచ్చినా యూ విల్ టేక్ డ్రగ్స్. ఇఫ్ యూ టేక్ ఇన్ ఓవర్ డోస్, ఓకే, యూ విల్ మోస్ట్లీ టేక్ యాంటీ మైక్రోబియల్ డ్రగ్స్. ఓకే, if you consume it in overdose, the antivirals గానీ యాంటీబయాటిక్స్ గానీ, సో దెన్ ఇట్ లీడ్స్ టు ఏఎంఆర్ ఇన్ఫెక్షన్స్. ఎప్పుడైతే బాడీకి ఏఎంఆర్ వచ్చిందో, ఆ బాడీలో ఉన్న ఏవైతే ఈ పారాసైట్స్ ఉన్నాయో, సో దే విల్ టర్న్ యాజ్ సూపర్ బగ్స్. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టర్మ్. ఓకే, సూపర్ బగ్స్ ఆర్ నథింగ్ బట్ మైక్రో organisms that develop AMR, antimicrobial resistance. Okay, so as I said, World Health Organization ఏదైతే ఉందో, they said that this is one of the, you know, top 10 threats లోనే this is one of the first లో ఉంది, first greatest threat for the global health. సో ఎందుకు వస్తుంది ఏఎంఆర్ అంటే, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఏఎంఆర్? ఫస్ట్లీ, as I said, high drug uses. ఇది ఒక్కటే కాదు, ఈవెన్ ఇఫ్ యూ సీ హై డ్రగ్ యూజర్స్ కి కూడాను కారణం ఏంటి? ఏ జబ్బు లేకుండా ఎవరు వేసుకోరు కదా. వి ఆల్సో విట్నెసింగ్ హై ప్రివలెన్స్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ విచ్ ఆర్ ట్రాన్స్మిటబుల్. కమ్యూనికేబుల్ కమ్యూనికేబుల్ విచ్ మీన్స్ దే ఆర్ ట్రాన్స్మిటబుల్ ఫ్రమ్ వన్ టు అనదర్. సో ఇప్పుడు వీఆర్ ఇన్ టీబీ. సో టీబీ డెఫినెట్లీ transmissible. This is communicable, like diarrhea. COVID, simply communicable. Okay, సో దీంతో పాటు పూర్ డ్రగ్స్ కూడాను వన్ ఆఫ్ ద రీజన్. పూర్ డ్రగ్స్ ఇన్ ద సెన్స్, డ్రగ్స్ అనేవి దే ఆర్ నాట్ వెరీ ఎఫెక్టివ్. ఓకే, నాట్ వెరీ ఎఫెక్టివ్ వల్లనే సమ్ పీపుల్ సే దట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద ఓవర్ యూస్. ఇప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతే రెండు వేసుకుంటున్నారు, అంత ఎఫెక్టివ్ గా పనిచేయట్లేదేమో అని. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, టాబ్లెట్ మాట పక్కన పెడితే మీ బాడీలో రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. ఇన్జుడిషియస్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ అంటాం. యూ కెన్ ఆల్సో రైట్ దట్, ఇన్జుడిషియస్ యూజ్ ఆఫ్ డ్రగ్స్. దీనికన్నా నేను ఇంకా మంచి టర్మ్ చెప్పాను, డ్రగ్ అబ్యూస్. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి ఫార్మసిస్ట్స్, డాక్టర్స్, ఫార్మసిస్ట్స్, సో దే షుడ్ ఆల్సో see to control the impact of it. ఓకే, సో మరి దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈస్ గవర్నమెంట్ టేకింగ్ ఎనీ స్టెప్స్ అంటే, ఎస్ డెఫినెట్లీ. ఇంత మరి ఉన్నప్పుడు మరి గవర్నమెంట్ ఏం చేయకుండా ఎలా ఉంటుంది? సో సొల్యూషన్స్ ఆర్ స్టెప్స్. సో గవర్నమెంట్ కేమ్ అప్ విత్ ఎ నేషనల్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అ నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ఏఎంఆర్. ఓకే, ఇది 2012లో లాంచ్ చేశారు. సో దీని ద్వారా ఏం చేస్తారంటే, దే విల్ డూ ఏ సర్వైలెన్స్. కొన్ని ల్యాబ్స్ ఉంటాయి, ఆ ల్యాబ్స్ ద్వారా మెడికల్ కాలేజెస్ హెల్ప్ తోని, సో చాలా వరకు పేషెంట్స్ దగ్గర శాంప్లింగ్, సర్వైలెన్స్ తీసుకొని ఐడెంటిఫై చేసిన వాళ్ళకి దే ఆర్ టెల్లింగ్ దట్ టు యూజ్ లెస్ ఎఫెక్టివ్, ఐ మీన్ లెస్ క్వాంటిటీ ఆఫ్ డ్రగ్స్. We also have national action plan on AMR. ఓకే, సో ఇది 2017లో లాంచ్ చేసాం. సో ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో వాళ్ళు టేకప్ చేశారు నేషనల్ యాక్షన్ ప్లాన్. అలానే ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, సో ఇట్ ఈస్ ఆల్సో కొలాబరేటింగ్ విత్ మెనీ
వరల్డ్ లెవెల్ ఆర్గనైజేషన్స్ ఇందాక మనం చూసాం నార్వే. సో నార్వేతోనే రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ నార్వే. సో ICMR, Indian Council for Medical Research, and Norway, they are working together to cut short this menace. ఇవి you can say India level or domestic level. ఇప్పుడు WHO రిలీజ్ చేసిందని చెప్పాను. వరల్డ్ లెవెల్లో కూడా ఇది చాలా పెద్ద మెస్. సో WHO కాబట్టి వరల్డ్ లెవెల్లో కూడాను చాలా వరకు ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేశారు. సో ఒకటి ఏంటి అంటే వీ హ్యావ్ వా. వా ఇస్ నథింగ్ బట్ వరల్డ్ యాంటీ మైక్రోబల్ అవేర్నెస్ వీక్. ఓకే, ఇది 2015 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఈ వీక్ లో బాటగానే మనం 24th ఏదైతే ఉందో దాన్ని మనం వరల్డ్ టీబీ డేగా చూసుకుంటున్నాం. ఓకే, సో ఈ వరల్డ్ యాంటీ మైక్రోబియల్ అవేర్నెస్ వీక్ లోని దే విల్ రన్ గ్లోబల్ క్యాంపెయిన్స్. క్యాంపెయిన్స్ ఎందుకు చేస్తామంటే జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్, ఇంకెందుకు చేస్తాం. అలానే వీ హ్యావ్ గ్లాస్ గ్లోబల్ యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ అండ్ యూజ్ సర్వైలెన్స్. ఓకే, ఇది WHO పెట్ ప్రోగ్రామ్. సో ఇది కూడా 2015లో లాంచ్ చేశారు టు క్రియేట్ అవేర్నెస్ అండ్ టు వర్క్ క్లోజ్లీ విత్ వేరియస్ గవర్నమెంట్స్. ఓకే, సో ఆన్ అన్ యావరేజ్ ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ఓకే టు ట్రీట్. ఓకే, సో AMR గురించి చూసాం మనం, రీజన్స్ చూసాం. ఓకే, we have also seen the solutions. Okay, so now let's see, we also seen TB గురించి చూసాం, ఆస్పెక్ట్స్ ఆఫ్ TB కూడా చూసాం. సో లెట్స్ సీ, ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా అదే ఉంది. ఎలా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది అని ఉంది. సో ఎప్పుడైతే యూజ్ మోర్ డ్రగ్స్, సో దెన్ బాడీ డెవలప్స్ ద రెసిస్టెన్స్ వెన్ యూ డూ ద డ్రగ్ అబ్యూస్. సో యూ సీ అనదర్ ఆర్టికల్, ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, ఎంతమంది పీపుల్ చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్. 7 lakh పీపుల్ ఇన్ ద వరల్డ్ లో చనిపోతున్నారు బికాస్ ఆఫ్ AMR. 2050 కల్లా ఇది ఇంకా నాశనం చేస్తుందంట. ఓకే, సో అందు గురించి 2050 టైంకి మనం తగ్గించుకోవాలి. ఈవెన్ ICMR ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. ఓకే, సో చూడండి, AMR antimicrobials could be antibiotics, antivirals, fungals, and antiparasites. It occurs when bacteria, virus, fungi, parasites evolve over time to such an extent that regular medicines have no effect on them. ఎందుకు అంటే మెయిన్ కాజ్ ఏంటి, మిస్యూజ్. యూ విల్ బికమ్ డ్రగ్ రెసిస్టెన్స్. ఇది కూడా హిందీలోనే వచ్చింది, ఈ రోజు కాదు ముందు వచ్చింది, బట్ ఇట్ ఇస్ అ గుడ్ కవరేజ్. ఓకే, సో నౌ లెట్స్ సీ, we have 2019 which of the following are reasons for occurrence of multi-drug resistance in microbial pathogens. సో మీరు చూడండి, ఏమి తెలియకపోయినా కూడా యూ కెన్ ఆన్సర్ విత్ జనరల్ అండర్స్టాండింగ్. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు వస్తుంది అంటున్నారు. క్రానిక్ డిసీజెస్ ఇన్ సమ్ పీపుల్ ఎందుకు వస్తుంది. ఓకే, జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఆఫ్ సమ్ పీపుల్, ఇది జెనెటిక్ కాదు. మన డ్రగ్స్ మనం తీసుకున్నాం, మన పేరెంట్స్ ఏం తీసుకోవట్లేదు, వాళ్ళ నుంచి మనకేం రాదు, మనం తీసుకునే డ్రగ్స్ మనకు వస్తాయి. ఓకే, సో టీబీ ఈజ్ కమ్యూనికేబుల్, ఒకళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. కానీ మీ బాడీలోని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఉంటే అది వేరే వాళ్ళకి ఎలా స్ప్రెడ్ అవుతుంది, అన్లెస్ ట్రాన్స్మిషన్ జరిగినా కానీ ఏదైనా జరిగితే తప్ప, బట్ డైరెక్ట్ గా అయితే మాత్రం చాలా కష్టం. సో ఇది కూడా కాదు. సో చూడండి, ఇది కరెక్ట్ కదా, టేకింగ్ ఇన్కరెక్ట్ డోసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ టు డిసీజెస్ అండ్ యూజింగ్ యాంటీబయాటిక్స్ ఇన్
లైవ్ స్టాక్ ఫార్మింగ్. సో లైవ్ స్టాక్ ఫార్మింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పిక్చర్ లో కూడా మీకు ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇఫ్ యూ కన్జ్యూమ్ మిల్క్ కానీ ఇఫ్ యూ కన్జ్యూమ్ మీట్ కానీ సో దీస్ యానిమల్స్ గెట్ బై యాంటీబయాటిక్స్. ఎందుకంటే వీళ్ళకి డిసీజెస్ ఉంటాయి కదా. సో వీళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉంటే అవి తగ్గించడానికి ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాళ్ళకి ఇస్తారు. మనం ఎప్పుడైతే వాళ్ళ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తామో అది మనకు వస్తుంది. దిస్ ఇస్ సేమ్ విత్ ఈవెన్ ఇఫ్ యూ రీడ్ ఇన్ ఎన్వైరన్మెంట్ ఆల్సో. సో మెక్యూరీ లెవెల్స్ అనేవి బాడీలో ఎలా పెరిగిపోతున్నాయి అంటే వెన్ యూ ఈట్ ఫిష్, ఎస్పెషల్లీ ద నో సీ ఫిష్. సో అక్కడున్న కంపోజిషన్, కెమికల్ కంపోజిషన్ సీ బెడ్ లోనే అది ఎక్కువ మెక్యూరిక్ రేటెడ్ ఆబ్జెక్ట్స్ ని కన్జ్యూమ్ చేస్తుంది. అంటే అది కన్జ్యూమ్ చేసిన దాంట్లో ఎక్కువ మెక్యూరీ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద డస్ట్ ఇస్ గోయింగ్, లాట్స్ ఆఫ్ వేస్ట్ ఇస్ గోయింగ్ ఇన్ టు ద ఓషన్స్. సో అది కన్జ్యూమ్ చేయడం వల్ల దాని బాడీలో మెక్యూరీ ఉండడం వల్ల మనం ఫిష్ ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆ మెక్యూరీ వస్తుంది. సో సేమ్ ద ఫుడ్ చైన్ ప్రాసెస్ అలానే ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్సో వన్ సచ్ రీజన్. సో ఇక్కడతో వాళ్ళు ఆగలేదు. దే ఈవెన్ ఆస్క్డ్ వన్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. ఓకే. సో దే ఆల్సో ఆస్క్డ్ ఇన్ 2014 వే బ్యాక్ రిగార్డింగ్ యాంటీబయాటిక్స్. ఓకే, డ్రగ్ రెసిస్టెంట్. ఓకే. సో ఏంటి, కెన్ ఓవర్ యూజ్ అండ్ ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ యాంటీబయాటిక్స్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బి కాంట్రిబ్యూటర్స్ టు ఎమర్జెన్స్ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ డిసీజెస్ ఇన్ ఇండియా? ఖచ్చితంగా ఎస్. ఓకే. సో అలా అయితే వాట్ ఆర్ ద అవైలబుల్ మెకానిజమ్స్ ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోలింగ్ క్రిటికల్లీ డిస్కస్ ద వేరియస్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. సో ఫస్ట్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, no, when you write, you have to write address the first statement. Okay, ఇది ఏదైతే ఉందో దీన్ని దిస్ ఇస్ కాల్డ్ as గైడింగ్ స్టేట్మెంట్. ఓకే, ఇది కూడా పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో చాలా మంది అది ఇగ్నోర్ చేస్తారు, బట్ అది కూడా మీరు అడ్రస్ చేయాలి. బికాస్ ఐ థింక్ దిస్ ఇస్ 15 మార్క్స్. సో మార్క్స్ ఊరికే రావని చెప్పినట్టు. సో అక్కడ దాని మీద గురించి కూడా మీరు రాయాలి. ఓవర్ యూజ్ అనేది అవుతుందంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ సర్టెన్ స్టాటిస్టిక్స్. ఇక్కడ ఉన్నాయి కదా, సో ఇలాంటివి. ఎస్ సార్ ఇలా అవుతుంది. నో, యూ హ్యావ్ టు రైట్ దట్. No, briefly explain. You want me to write? I'll write. So you have to briefly explain in the introduction. You have to briefly explain what is AMR, any stats that you remember, write certain diseases. Okay, so then come up with the next part ఏంటి question ki. So they are asking you to what are the available mechanisms for monitoring? Okay, so before that you also write what are the reasons ఎందుకు వస్తుంది. రీజన్స్ చెప్పాం కదా, డిస్కస్ ద రీజన్స్. యా, యూ రైట్ దీస్ రీజన్స్. ఓకే. సో తర్వాత రీజన్స్ తర్వాత వాట్ ఆర్ అవైలబుల్ మెకానిజమ్స్ ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోల్. మెకానిజమ్స్ ఫర్ మానిటరింగ్ అండ్ కంట్రోల్, నథింగ్ బట్ ద సొల్యూషన్స్. దీస్ ఆర్ ద మెకానిజమ్స్ టు మానిటర్ అండ్ కంట్రోల్. Okay, so after that you have to write the reasons and solutions. Okay, so this is a AMR. So let's see the last article. సో ఇక్కడ ప్రీ హిస్టారిక్ స్టడీస్ ఏవో చేశారు. అక్కడ మనకి కనిపించింది 2 డిసీజెస్ కి సంబంధించి బాడీలో కనిపించాయంట. రీసెర్చర్స్ హావ్ రిపోర్టెడ్ దట్ క్రోమోజల్ డిజార్డర్స్ డిస్కవర్డ్ ఫ్రమ్ ప్రీహిస్టారిక్ స్కెలిటల్ రిమైన్స్. ప్రీహిస్టారిక్ స్కెలిటల్ రిమైన్స్, ఎక్కడో స్కెలిటల్ రిమైన్స్ సమ్వేర్ అరౌండ్, చూడండి ఏదో పేలియోలిథిక్ ఏజ్ లో ఉంది, 5500 ఇయర్స్ ఓల్డ్ బాడీస్ మీద స్టడీ చేసినప్పుడు దే హ్యావ్ ఫౌండ్ సమ్ క్రోమోజోమల్ డిజార్డర్స్. సో క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే ఏంటి అనేది మనకి తెలియాలి. సో క్రోమోజోమల్ డిజార్డర్ అంటే, సో ఇన్ జనరల్ గా ఇఫ్ యు సీ, you need a 23, 23, 46. Okay, 46 chromosomes in your body. When ఎప్పుడైతే copulation happens, when the baby born, so the baby gets a 23 set of chromosomes, pairs అనొచ్చు, sets అనొచ్చు, chromosomes from um, male and 23 set from female. సో యూ నీడ్ 46. ఇక్కడ 2 డిసీజెస్ ఉన్నాయి. ఒకటి ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ సిండ్రోమ్. ఎడ్వర్డ్ సిండ్రోమ్ ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ 18th నెంబర్ క్రోమోజోమ్, అంటే 26 లోనే ఒక 18 ఉంటుంది కదా. సో లైక్ ఇప్పుడు 26 అంటే ఇక్కడ నేను చెప్తుంది
26 అంటే 1 2 అలా 26 కదా, సారీ 23 కదా. సో ఇక్కడ 18 ఉందనుకోండి, ఈ 18 నెంబర్లో ఉన్న క్రోమోజోమ్ ఏదైతే ఉందో ఇది 2 ఉంటాయి. ఇక్కడ 26 క్రో సారీ పెయిర్స్ అంటే 2, ఇక్కడ 23, ఇక్కడ 23, ఇది పేర్ అన్నమాట, 1 పేర్. సో ఇక్కడ 23 క్రోమోజోమ్స్ మేల్ నుంచి వస్తాయి, 23 క్రోమోజోమ్స్ ఫీమేల్ నుంచి వస్తాయి. సో కలిపి మనకి 46 క్రోమోజోమ్స్ బాడీలో ఉంటాయి. ఈ 23 క్రోమోజోమ్స్ లోని యూసి ద 18th క్రోమోజోమ్ ఏదైతే ఉందో, ఈ 18th క్రోమోజోమ్ అనేది ఇంకో కాపీ ఉంటుంది. ఓకే, దట్ వి కాల్ యాజ్ ట్రైజోమీ 18. ఓకే, ఈ 18 అంటే ఒకటి ఉండాల్సింది, 18th క్రోమోజోమ్ అనేది 2 ఉంటుంది. యూ విల్ గెట్ అన్ అడిషనల్ కాపీ. 1 అనేది ఒకటే ఉంటది, 2 అనేది ఒకటే ఉంటది, 3 అనేది ఒకటే ఉంటది, కానీ 18th నెంబర్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది 2 ఉంటాయి అన్నమాట. వి కాల్ ఇట్ యాజ్ అ ట్రైజోమీ 18, విచ్ ఇస్ నథింగ్ బట్ యూ హ్యావ్ 2 కాపీస్, 1 ఎక్స్ట్రా కాపీ ఆఫ్ క్రోమోజోమ్. ఓకే, సో దానివల్ల యూ విల్ గెట్ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. సో ఇది ఒక డిఫార్మేటివ్స్ లాంటిది, లైక్ జెనెటిక్ డిఫెక్ట్ లాంటిది అనమాట. సో ఇది ఒకటి అయితే, వెన్ ఇలాంటిదే వెన్ యూ గెట్ అనదర్ ట్రైజోమీ, అది ఎప్పుడంటే ఇలాంటిదే, ఇఫ్ యూ గెట్ లైక్ ఇది మేల్ అయినా ఫీమేల్ అయినా, ఇది మేల్ నుంచి కాదు ఫీమేల్ నుంచి అని కాదు, బాడీలో ఉంటుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చినా కూడాను ఇంకా ఎక్స్ట్రా కాపీ ఉన్నట్టే. బట్ ఇఫ్ యూ గెట్ ట్రైజోమీ 21, సో 23 కదా, సో 20, 21, 22, 23. సో 21 అనేది మీకు 2 ఉంటాయి, మళ్ళీ 20 అనేది ఇది 1 ఉంటుంది, ఇది 1 ఉంటుంది, ఇది 1 ఉంటుంది, 21 అనేది 2 ఉంటాయి. సో when there is an extra copy of chromosome 21, that is known as trisomy 21. So when this happens, again this will leads to genetic defect, but it is very serious. డౌన్ సిండ్రోమ్ వస్తుంది అనమాట. సో మీరు చూసి ఉండొచ్చు డౌన్ సిండ్రోమ్ పిల్లలు ఎలా ఉంటారు. ఇప్పుడు యాడ్స్ కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది, అది కూడా డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని నో దే ఆర్ ట్రీటింగ్ విత్ స్పెషల్ ఎబిలిటీస్, సారీ ఐ మీన్ స్పెషల్ ఎబిలిటీస్, చైల్డ్ విత్ స్పెషల్ ఎబిలిటీ. ఓకే, దే విల్ డెవలప్ సర్టెన్ డిఫార్మేటివ్స్. ఓకే, అంటే ఇన్ జనరల్ గా ఉండాల్సిన షేప్ లో కాకుండా హెడ్ అనేది పెద్దది ఉండొచ్చు, ఐస్ అనేవి పెద్దది ఉండొచ్చు, లేదంటే చిన్న ఉండొచ్చు. సో ఇటువంటి డిఫార్మిటీస్ అనేవి వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎడ్వర్డ్స్ సిండ్రోమ్. ఇక్కడ ఉంది చూడండి, డౌన్స్ సిండ్రోమ్. ఓకే, నథింగ్ బట్ యూ జస్ట్ నో వాట్ ఆర్ ది సిండ్రోమ్స్. దీస్ ఆర్ నోన్ as క్రోమోజల్ డిజార్డర్స్. ది క్రోమోజల్ డిజార్డర్స్ పేరులోనే ఉంది, డిజార్డర్ హ్యాపెన్స్ డ్యూ టు దన్ ఎక్స్ట్రా కాపీ ఆఫ్ ఏ క్రోమోజోమ్. Okay, if it is 18, then it is Edward. If it is 21, it is Downs. Okay, so this is about this article. I think I covered all of the articles. ఇక్కడ మిగలలేదు, ఈ పేజ్ అంతా అయిపోయింది. So this is it. I think you are liking the videos. I've seen the last video or response. It's very good. If you like the style, please let me know. And this is the approach మీరు ఎలా చదవాలి అనేది. I think you have good kind of awareness by now. So stay tuned for upcoming videos. Okay, bye.